ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు సరికొత్త లక్ష్యంతో తెలంగాణ ఫోకస్ పెట్టింది. కేవలం ఏదో నామమాత్రంగా కాకుండా తెలంగాణ గడ్డపై పాతుకుపోయేందుకు పవన్ కళ్యాణ్ సేన వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ వెనుక అసలేముంది? ఖమ్మం కార్పొరేషన్ పీఠం నుంచి ప్రతిష్టాత్మకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల వరకు ఆ పార్టీ రచిస్తున్న వ్యూహాలు ఎవరి గుండెల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి? మిత్రపక్షమైన బీజేపీకి బలమున్న చోటే జనసేన ఎందుకు కన్నేసింది? ఉత్కంఠ రేపుతున్న ఈ సరికొత్త రాజకీయ సమీకరణాల తెర వెనుక కథేంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ రంగస్థలంలో తన ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు జనసేన పార్టీ అధినాయకత్వం అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రతిష్టాత్మకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు సరికొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. కాలం కలిసి రానిప్పుడు కప్పలకి కూడా సర్పాలు ఎదురవుతాయి అన్నట్లుగా మారుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని జనసేన భావిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ తన సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని అంచనా వేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న జనసేన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ పైన జనసేన పార్టీ గట్టిగా కన్నేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొంతకాలంగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. పుట్టలో చెదలు పుట్టనే పెరిగినట్లుగా క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ను కూడబెట్టుకుని కార్పొరేషన్లో ప్రభావం చూపుతాయని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. గతంలో అక్కడ ఉన్న బలమైన రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఖమ్మం గడ్డపై తమ జెండా ఎగరవేయాలని ఉన్వీళ్లూరుతున్నారు. కేవలం నామమాత్రపు పోటీ కాకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ జనసేన దూకుడు చూస్తుంటే స్థానిక రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీ అధినాయకత్వం అందిస్తున్న దిశానిర్దేశం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. కేవలం ఖమ్మం కార్పొరేషన్కే పరిమితం కాకుండా కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోనూ నిలిచేందుకు జనసేన పార్టీ అత్యంత వేగంగా సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ అలాగే వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ స్థానంలో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్న ఆ పార్టీ నాయకులు విస్తృతమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చదువుతున్న యువత అలాగే పట్టభద్రుల మద్దతు కూడబెట్టేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూ ముందుకు వెళ్తున్నారు. ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్లుగా ఎన్నికలు ముగిశాక కాకుండా ముందే మేల్కొని క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. పట్టభద్రుల మధ్య బలమైన నెట్వర్క్ ఉన్న గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆ ఉమ్మడి జిల్లాల్లో రాజకీయం వేడెక్కడం ప్రారంభమైంది. విద్యావంతుల నుంచి వస్తున్న స్పందనను బట్టి చూస్తే ఈసారి ఎన్నికల పోరు రంజుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా మరో ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ స్థానంలోనూ పోటీకి సిద్ధమవుతున్న జనసేన పార్టీ అనుకోని రీతిలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యేకించి బీజేపీ పార్టీకి గట్టిపట్టు ఉందన్న పేరున్న ఒక ఎమ్మెల్సీ స్థానంపై కూడా జనసేన తన గురి పెట్టింది. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కొన్ని స్థానాలలో తమ ప్రభావం చూపాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం అక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మిత్రపక్షాల మధ్య ఎలాంటి చర్చలకు దారితీస్తుంది అన్న అంశంపై ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. బలమైన నాయకులు ఉన్న చోట పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి జనసేన నిర్ణయం కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ ఇదొక రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. మిత్రధర్మాన్ని పాటిస్తూనే పార్టీ విస్తరణకు ఎక్కడా వెనకాడకూడదన్న పట్టుతో జనసేన అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఈ జాబితాలో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్, రంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. రాజధాని ప్రాంతం అలాగే చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో పార్టీకి యువత నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరును కూడా అధికారికంగా ప్రకటిస్తామని జనసేన పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల ఓటర్ల నాడిని పట్టుకుని వారి సమస్యలపై పోరాడే సమర్థుడైన అభ్యర్థిని బరిలో దించాలని పార్టీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ కు ఉన్న విపరీతమైన క్రేజ్ ను ఓట్లుగా మలుచుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా వాడుకోవాలని చూస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా జనసేన తన ఉనికిని చాటేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకుంటోంది. ఈ పరిణామం అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కూడా ఒక గట్టి సవాల్గా మారే అవకాశం ఉంది. తెలంగాణలో జనసేన పార్టీ అనుసరిస్తున్న ఈ దూకుడు రాజకీయ విధానం ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల లెక్కలను తారుమారు చేస్తోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు తెలంగాణలో స్వతంత్రంగా ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ పోరును సీరియస్గా తీసుకోవడం ద్వారా కేడర్లో నైతిక స్థైర్యాన్ని నింపాలని ఆ పార్టీ భావిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా అత్యంత పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు నాంది పలకడం ఖాయం. పవన్ కళ్యాణ్ మాస్ అపీల్ అలాగే పార్టీ నేతల క్షేత్రస్థాయి శ్రమ ఏ మేరకు ఫలితాలను ఇస్తాయి అన్నది కాలమే సమాధానం చెప్పాలి. మొత్తానికి తెలంగాణ గడ్డపై పాగా వేసేందుకు జనసేన వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ యవనికపై సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.